హాయ్ అండి, అందరికీ నమస్తే. ఒక చిన్న పలకరింపు ప్రసాదించిన జీవితం. ఈ యథార్థ కథ మనందరికీ కూడా తెలియాలి. అదేంటో అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. తెలుసుకునే ముందు అందరూ కూడా అవసరం క్రియేటర్స్ సబ్స్క్రైబ్ చేసుకొని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకానొక ఊర్లో మీ అందరికీ తెలుసు ఐస్ ఫ్యాక్టరీ. దీన్ని శీతలగడ్డ అంటారనమాట. అంటే శీతలగడ్డ అని కూడా అంటూ ఉంటారు. అయితే ఒక గ్రామంలో ఒక ఫ్యాక్టరీ ఉందండి. ఆ ఫ్యాక్టరీలో చాలామంది పనిచేస్తూ ఉన్నారు. అందరూ కూడా పొద్దున వెళ్తారు పనికి. పని అయిపోగానే సాయంత్రం ఇంటికి వెళ్ళిపోతూ ఉంటారు. ఆ లోపలికి వెళ్ళగానే విపరీతమైనటువంటి చలి. అయినా కూడా జీవిత భారం మోయాలి కాబట్టి ఆ చలిలో పనిచేసి 4 రాళ్ళు సంపాదించుకుంటారు. అయితే ఒకరోజు ఆ కంపెనీలో ఆ పనిచేస్తున్నటువంటి ఫ్యాక్టరీ కొంచెం రిపేర్ వస్తుంది. అందరూ వెళ్ళిపోతారు. కానీ ఒకతను మాత్రం మిగిలిపోతారనమాట. ఎట్లయినా సరే ఇది రిపేర్ చేసి నేను ఇంటికి వెళ్ళాలి అని అనుకుంటారు. కానీ అందరూ వెళ్ళిపోయారు అన్న దాంతో ఫ్యాక్టరీ మూసేస్తారు. అతను ఆ చల్లో ఇరుకుపోతాడనమాట. అంతే కదండి, బయటకి అది రాకుండా ఉండేటప్పటికీ ఆ మంచు అనేది ఎక్కువైపోయి దాంట్లో ఊపిరాడకుండా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఏం చేయాలో తోచదు. అలా ఉండిపోయి ఇంకా నేను అయిపోయింది నా జీవితం అని అనుకుంటాడు. అప్పుడు ఎవరో తలుపు తడుతున్నటువంటి శబ్దం వినిపిస్తుంది. అతనికి పోయిన ప్రాణం లేచినంత పని అవుతుంది. వెంటనే ఎవరో వచ్చారు అని చెప్పి తెలుసుకొని చూస్తాడు. అక్కడ ఒక వాచ్మెన్ సెక్యూరిటీ తలుపు తీస్తాడు. అప్పుడు ఊపిరి పీల్చుకొని బయటికి వస్తాడు. అవును, అందరూ వెళ్ళిపోయారు, నేను ఇక్కడ ఉన్నాను అని నీకు ఎలా తెలిసింది అని అడుగుతారు. అప్పుడు ఆ సెక్యూరిటీ చెప్తాడు, అయ్యా, ప్రతిరోజు మీరు నాకు గుడ్ మార్నింగ్ చెప్తారు, వెళ్ళేటప్పుడు గుడ్ ఈవినింగ్ అంటూ చెప్తూ వెళ్తారు. మీరు అంత పెద్ద స్థాయిలో ఉన్నా కూడా కొంచెం కూడా మీకు గర్వం అనేది లేదు. అందుకే ఈరోజు మీరు పర్టికులర్గా మార్నింగ్ నాకు చెప్పి వెళ్ళారు గుడ్ మార్నింగ్ అని. ఈవినింగ్ వచ్చేటప్పుడు అందరూ వెళ్ళిపోయారు, మీరు మాత్రం రాలేదు, ఈవినింగ్ చెప్పలేదు అని చెప్పేసేసి నాకు ఎందుకో అనుమానం వచ్చింది, అందుకే నేను వచ్చాను అని. చూసారా అండి, విధి నిర్వహణలో అతను వెళ్ళేటప్పుడు హలో అని, వచ్చేటప్పుడు బాయ్ అని చెప్పడం చెప్తూ వెళ్ళాడు. కానీ అది ఆ రోజు ఆయనకి ప్లస్ పాయింట్ అయింది. అంతే కదండి, మనము ఎవరినైనా సరే ఎంతో ప్రేమగా ఆప్యాయంగా పలకరించామనుకోండి, అది వాళ్ళు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటారు. మనం ఎప్పుడు నవ్వుతూ వాళ్ళని పలకరించామనుకోండి, వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతారు. మనకి తెలియకపోవచ్చు, అటువంటి అద్భుతాలు మన జీవితంలో ఎన్నో జరుగుతూ ఉంటాయండి. నిజ జీవితంలో పరస్పరం ఉపయోగించే భావజాలం, ప్రతిరోజు మనం పిలిచే మాట, పలికే మాట ఎంతో అందంగా ఆప్యాయంగా ప్రేమగా ఉండాలి. అప్పుడు ఎదుటి వారు కూడా మనల్ని ఎప్పుడు గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. ఎప్పుడైనా సరే మనం ఒక 4 రోజులు ఎవరితో మాట్లాడలేదనుకోండి, ప్రతిరోజు ప్రేమగా మాట్లాడి ఒకరోజు మాట్లాడలేదనుకోండి, వాళ్ళు చాలా ఫీల్ అయిపోతారు. అయ్యో ఏంటి ఇప్పుడు ఈవిడ నవ్వుతూ పలకరిస్తుంది, ఎందుకు పలకరించలేదా అని కూడా బాధపడే వాళ్ళు చాలామంది ఉంటారు. అదే మనం కొంతమంది ఇంటికి వెళ్ళామనుకోండి, ఎవ్వరు వాళ్ళు ఏం మాట్లాడలేదనుకోండి, రెండోసారి మనం వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి కూడా సంకోచిస్తాం. అందుకే ఎప్పుడు మనం ఎదుటి వారిని హ్యాపీగా నవ్వుతూ పలకరించాలి, నవ్వుతూ మాట్లాడాలి. అదే మనకి శ్రీరామ రక్ష కూడా అండి. చూసారా, ఈ ఒక్క కథ ఇది నిజంగా జరిగినటువంటి సంఘటన అండి. ఈ ఒక్క కథ మనకి ఎంత దాంట్లో ఉన్నటువంటి అర్థం మనకు అర్థమైందో. అతను మార్నింగ్ వెళ్ళేటప్పుడు హలో చెప్తాడు, గుడ్ మార్నింగ్ చెప్తాడు, ఈవినింగ్ వచ్చేటప్పుడు బాయ్ చెప్తాడు, గుడ్ ఈవినింగ్ చెప్తాడు. అలాంటి వ్యక్తి రాలేదు అని సడన్గా ఆ యొక్క సెక్యూరిటీకి అనిపించి వెళ్ళి తలుపు తీసాడే తప్ప, ఒకవేళ అతను ప్రతిరోజు పలకరించబట్టి అలా చేయగలిగారు తప్ప, ఒకవేళ అతన్ని పలకరించలేదనుకో ఇతన్ని గుర్తుపెట్టుకునే అవకాశం కూడా లేదు. అతను ఆ ఐస్ ఫ్యాక్టరీలోనే చనిపోయేవాడు. కాబట్టి దీనివల్ల ఏంటంటే ప్రతి మనిషి కూడా మనం స్నేహపూర్వకంగా ఉండాలి, గౌరవంగా చూడాలి. ప్రతి మనిషిని మనం ఎంత పెద్ద స్థాయిలో
ఉన్నామా అనేది కాదు, ఎంత ఎంత గౌరవ మర్యాదతో ఎదుటివారిని ఎంత ప్రేమగా ఆప్యాయంగా పలకరించామా అనేది ఎంతో ముఖ్యమండి. అదే మనకి ఆపదలో ఉన్నప్పుడు కాపాడుతూ ఉంటుంది. మరి విన్నారు కదా ఈ మంచి సందేశం. నెక్స్ట్ మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఈ మంచి వర్డ్స్ మనందరం కూడా తెలుసుకొని అలాగే మనం కూడా పాటిస్తూ ఉంటే చాలా చాలా బాగుంటుంది. ఏమంటారు? థ్యాంక్ యూ.